నిన్న ఒక దారుణం అండి రాష్ట్రంలో. ఒక పోలీసు కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి రవి అనే కానిస్టేబుల్ క్రోసూరు పల్నాడు జిల్లా. ఆయన గంజాయి తీసుకున్న మత్తులో ఒక మైనర్ బాలిక, మతి స్థిమితం లేని బాలిక, చిన్న పాప మీద అత్యాచారం చేశాడు. ఈ దారుణాలు చూస్తుంటే ఈ గంజాయి డ్రగ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, పోలీస్ అధికారులు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో? ఒకటండి, నేను గతంలో నా వయసు తక్కువ. నేను చదువుకునే రోజుల నుంచి చూస్తూ ఉన్నా. ఎక్కడ కానీ ఒకప్పుడు 2019కి ముందు ఈ గంజాయి వినిపించేటివి కాదు. పిల్లలు కూడా సక్రమంగా ఉండేవాళ్ళు. వాళ్ళ అలవాట్లు కూడా తల్లిదండ్రులు ఎవరిని కానీ వాళ్ళ పిల్లల్ని చెడు మార్గంలో పోవాలని పేరు. ఈ రోజు ఏమైపోయిందంటే 2019 తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా లిక్కరు ఇవి ఎక్కువైపోయాయి. అదేమంటే యువతని తప్పుదోవలో వీళ్ళకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళని చెడు అలవాట్లకు బానిసలుగా చేసి వీళ్ళ చుట్టూ తిప్పించుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్ళ పార్టీకి సంబంధించిన అనేక మంది శాసనసభ్యులు యువతని ఏం చేస్తున్నారంటే నిర్వీర్యం చేస్తున్నారు. తిరిగితే నువ్వు మా చుట్టూనే తిరగాలి, మాకు బానిసగా ఉండాలన్నట్టు వాళ్ళకి కొన్ని ఏంటంటే లైక్ ఏదో ఒక ఇప్పుడు చిన్న వయసు ఉంటుంది, 20 ఏళ్ళు 19 ఏళ్ళు ఉండేవాడికి అంత మెచ్యూరిటీ ఉండదు. వాడిని ఏం చేస్తాడు, నేను ఎమ్మెల్యే వీళ్ళు పిలిపించి నువ్వు మాకు చెయ్యి, నేను నీకు డబ్బులు ఇస్తాం, ఈ విధంగా భోజనం. వాడికి ఏమంటే ఆ వయసులో వాడిదంతా ఎర్నింగ్ స్టేజ్, కాలేజ్ స్టేజ్, గంజాయికి అడిక్ట్ చేసి, డ్రగ్స్కి అడిక్ట్ చేసి, అదేవిధంగా డబ్బులు ఇచ్చి చీప్లు ఈ విధంగా చేసి వాళ్ళ చేత తప్పుడు పనులు చేపిస్తూ వీళ్ళు వాడుకుంటూ వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగకుండా ఆ విధంగా వీళ్ళ రౌడీజం కోసం ఈ విధంగా వాడుకుంటూ ఉన్నారు. గంజాయి గతంలో 2019 ముందు ఎక్కడ దొరికేది, ఎక్కడన్నా దొరికినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేవాళ్ళు. కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు బుక్ చేసి ఇంకొకరు ఎవరన్నా చెయ్యాలంటే, ఇప్పుడు గంజాయి కాదు డ్రగ్స్ కూడా ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంది. అవునండి. ఏంటంటే గత వారం రోజుల క్రితం చూసాం ఏంటంటే విశాఖపట్నంలో 25,000 టన్నులు డ్రగ్స్. ఆ డ్రగ్స్ ఏంటంటే భారతదేశంలో ఉండే యువతనంతా డ్రగ్స్కి అడిక్ట్ చేయొచ్చు. అంత డ్రగ్ అనేది ఇక్కడికి వస్తూ ఉందంటే వీళ్ళు ఏం చేయాలని, ఒకప్పుడు యువతే రేపటి తరాలకు భవిష్యత్తు అంటారు. ఈరోజు ఆ యువతను నిర్వీర్యం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి తలుచుకుంటుంటే ఎంత బాధగా ఉందంటే, సాటి యువకుడుగా నాతోటి యువకులు చదువుకొని జీవితంలో ప్రయోజకులయ్యి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులని అదేవిధంగా ఒక మన సమాజాన్ని మంచి సమాజంగా నిర్మించుకుంటారని భావిస్తూ ఉంటే ఈ క్రమంలో ఈ ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళని నిర్వీర్యం చేస్తూ, పోలీస్ వ్యవస్థ, ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ వ్యవస్థ, పోలీస్ కానిస్టేబుల్ రవి క్రోసూరు పల్నాడు నుండి, అదే అండి చెప్పేది, నిర్వీర్యం చేస్తున్నారు యువతని. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ పోలీసులు కూడా అడిక్ట్ అయిపోయి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఎంత బాధగా ఉందంటే, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది ఎంతో అత్యున్నత వ్యవస్థ. ప్రజలకు రక్షణ కల్పించాలి, అదేవిధంగా ప్రజల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే సమాజంలో ఎవరన్నా తప్పుదోవలు వెళ్తూ ఉన్నా వాళ్ళని మందలించి సక్రమ మార్గంలో పంపించడం వాళ్ళ బాధ్యత. అలాంటిది వీళ్ళే ఈ రోజు ఈ విధంగా దిగజారిపోయి అత్యాచారాలంటే ఇంకా రక్షణ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ అదే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది రాష్ట్రంలో? ఒక పోలీస్ ఈ విధంగా ఒక పోలీస్ అధికారి ఈ విధంగా చేశాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది రాష్ట్రంలో? భయం లేకపోవడమే కాదండి, ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పెంచి పోషిస్తున్నాడు. ఎందుకంటే పోలీస్ అధికారులు అంటే ఇప్పుడు రాష్ట్రంలో నుంచి గంజాయి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఎక్కడ పట్టుకోబడదు, అంటే లోపల ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటిన తర్వాతే పట్టుకుంటున్నారంటే ఇక్కడ పోలీస్ అధికారులు సహకారం లేనిదే ఇన్ని సందర్భాల్లో వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ పోలీసుల చేతే గంజాయి వ్యాపారం చేయిస్తూ తన లావాదేవీల కోసం, తన అక్రమ సంపాదన కోసం ఏం చేస్తూ ఉన్నాడంటే పేద బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు. ఈ రోజు ఏమంటే పోలీసులను కూడా నిర్వీర్యం చేసి వాళ్ళను కూడా గంజాయికి అలవాట్లు చేసి రాష్ట్రంలో అందరినీ అతనిలా క్రిమినల్స్లా తయారు చేస్తున్నాడు. ఒకటి వినండి, నేను చెప్పదలుచుకుంది ఈరోజు ఏంటంటే, మంచి పాలకుడు ఏం చేస్తాడు? మంచి పరిపాలన అందిస్తాడు. అదేవిధంగా మనం మంచి చేయాలి ప్రజలకి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. ఒక నేర చరిత్ర ఉండే వ్యక్తి ఏంటంటే, వీళ్ళు కొంతమంది నన్ను నేరస్తుడు అంటూ ఉన్నారే, అదే రాష్ట్రంలో ఉండే అందరినీ నేను నేరస్తులుగా మార్చేస్తే అప్పుడు ఎవడు నా సాయి వేలెత్తి చూపాడు కదా, అందరూ నాలాగా నేరస్తులే, అప్పుడు అందరూ నన్నే ఎన్నుకుంటారు కదా అనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గంజాయి కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇవన్నీ యువతకు అడిక్ట్ చేసి అందరినీ నేరస్తులుగా మార్చేస్తున్నాడు. ఎన్నికల్లో ఈ గంజాయి డ్రగ్స్ పాలకుడు జగన్మోహన్ రెడ్డికి అంతం పలకపోతున్నారా ప్రజలు? ఒకటి, రాష్ట్రంలోని ప్రజలందరూ ఇప్పుడు నేను చెప్పాను కదా, అందరినీ నేరస్తులుగా మార్చాలంటే చైతన్యవంతులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక 10 మందిని మార్చగలుగుతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే చదువుకున్న యువత, సక్రమ మార్గంలో ఉండే వ్యక్తులందరూ కలిసి దీనిపైన పోరాడి ఇలాంటి సమాజం మనకు ఉండకూడదు, డ్రగ్స్ లేని సమాజం కావాలి, గంజాయి లేని సమాజం కావాలి. ఇలాంటి సమాజం నిర్మించాలంటే మనలాంటి యువత పైన, ముఖ్యంగా చదువుకున్న యువత పైన ఉంది. మీరందరూ ఒక 10 మందిని చైతన్యవంతులు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం. ప్రతి ఒక్కళ్ళు 10 మందిని చైతన్యవంతులు చేసుకుంటూ వెళ్తే
రాష్ట్రం మొత్తం చైతన్యం అయ్యే అవకాశం చైతన్యవంతుంది. అప్పుడు ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళని బోన్లో పెట్టి ప్రజలకు మంచి చేసే పాలకుడు వస్తాడు. అప్పుడు మనం అందరం అభివృద్ధి చెందుతాం, మన సమాజం బాగుంటుంది. ఇది నా కోసమో మీకోసమో ఎవరి పదవుల కోసమో కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం మనందరం కథలు రావాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్రంలో చదువుకున్న ప్రొఫెషనల్స్ పైన, యువత పైన ముఖ్యంగా ఉంది. యువతంతా కలిసి జగన్ మాదక ద్రవ్య రెడ్డిని ఇంటికి పంపిస్తారు, పాలనని అంతం చేయాలని అంటారు. పాలన అంతమందించి ఇంటికి పంపించి ఆయన చేసిన తప్పులకు Yes. జ్యుడిషియరీ ద్వారా ఆయన్ని బోన్లో కూర్చోబెడతారు.